అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే. ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా? కాకి చేత గౌరవిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. ఇంకా కాకులు ఎక్కడున్నాయి? నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు పారిపోయి. రేయ్, నువ్వు నోరు మూసుకుని లోపలికి పో. పొమ్మంటే పోతాం. చూడండి ధర్మారావు గారు, ఆ తటపటాయింపు దేనికయ్యా? అడపటాయింపు కాదండి. మరి పక్కూరు పరంధామయ్య గారు 1,50,000 ఇస్తానన్నారు. వనమూరు వెంకటరామయ్య గారు 2 లక్షలు ఇస్తానన్నారు. మరి నువ్వు అనేది ఏమిటయ్యా? లేదంటే నేను ఏమైనా ఒప్పుకున్నానా? అంత మాత్రానికి రవి సంబంధం నేను ఏమైనా కాదన్నానా? కాకపోతే నలుగురిలో గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా 1,00,000 రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే. కాసులయ్యా, నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా. వద్దు వద్దంటూనే చాలా ముద్దుగా అడిగా. ఇక చూడు, రవి కొన్న ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసు. తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో నీకు తెలుసు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాననుకున్నావు? రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలడు. కాసులయ్యా, మావయ్య, చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు. ఇక్కడ బేరమాటం వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు.